గత కాలం అంతా రక్షించారు, కరుణించారు, కాపాడారు, ఆశీర్వదించారు. ఎన్నో యాక్సిడెంట్లు, ప్రమాదాలు, అనారోగ్యాలు, వ్యాధులు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అపాయాలు, ఆపదల నుంచి మమ్మల్ని అందరినీ తప్పించి ఈ రెక్కల చాటును భద్రపరిచిన తండ్రి యెహోవా, మీకు మాత్రమే స్తోత్రము కలుగును గాక. ఈ మే నెల ప్రభా భయంకరమైన ఎండల నుంచి ప్రజలను కాపాడుటకు యెహోవా నువ్వు మేఘస్తంభమై రావాల్సి ఉంది ప్రభా. ఎందుకనగా ప్రభా నువ్వు సెలవిచ్చినట్టుగా ఎండాకాలంలో సంటి పిల్లలకి, వృద్ధులకి చాలా ఇబ్బంది. మరి ఆ విషయంలో ప్రార్థన చేయమని సెలవిచ్చారు. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. రోగులైనటువంటి వీళ్ళందరిపై కనుదృష్టి ఉంచండి. అంగవైకలకు జ్ఞాపకం చేసుకోండి. బ్లైండ్ పీపుల్స్ని జ్ఞాపకం చేసుకోండి. రోగుల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిపై కనుదృష్టి ఉంచండి. సేవకులు, సర్వీస్ చేసే వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. పాస్టర్స్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, ఇది నువ్వు ఇచ్చింది కానీ మాది కాదు తండ్రి. యెహోవా నువ్వు ఇచ్చితే మేము ఇస్తున్నాం ప్రభా. ఈ గాలి సుబ్బరాజు ఫౌండేషన్ ఈ యొక్క మే నెలలో ఇచ్చేటువంటి గాసమంతటపై కనుదృష్టి ఉంచండి. ఈ గాలి సుబ్బరాజు ఫౌండేషన్కి మీరు ఇచ్చిందే కదా ప్రభా, అది మీది ప్రభా. ఇది నీదే 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 యేసయ్య. నువ్వు ఇస్తున్నాం, మేము ఇస్తున్నాం. తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడి, దీవించబడి, సహాయం చేసి మేలు చేయమని సర్వేశ్వరుడిని యేసు పరిశుద్ధనామమున వినయంగా బతిమాలి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చోండమ్మా. ఓకే చూశాను. వచ్చిన వారు అందరూ నాకు కనబడుతున్నారు, రాని వారు కూడా నా దృష్టిలో ఉన్నారు. వచ్చిన వారి కంటే ఎక్కువ రాని వారి మీద ఎక్కువ దేవుడికి ఇష్టం అంట. అలాగా మీకు ఎంతమంది వచ్చారో నాకు తెలుసు, రాని వాళ్ళు ఎవరు రావడం నాకు తెలుసు. వెరీ గుడ్. దేవుడికే మహిమ కలుగును గాక. పాట పాడు తల్లి. అందరూ బాగున్నారా? దేవుని కృపలో దేవాది దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించాడు, ప్రేమించాడు. మనం ఎవరిని ప్రేమించకపోయినా, ఎవరి యందు మనం సంతోషించకపోయినా, కానీ దేవుడు మన యందు సంతోషించేవారుగా ఉన్నామా లేదా అని మనం క్షణక్షణము పరీక్ష చేసుకోవాలి. మన అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలి. అప్పుడే మనకి పరలోక మార్గం సరళమవుతుంది. లేకపోతే ఆ మార్గం అంతా మనకి కప్పిబడిపోయి, మన కళ్ళు మూసుకుపోయి ఈ లోకంలోనే ఉండిపోతాం. మనం ఈ లోకం కావాలా, పరలోకం కావాలా? పరలోకమే మన శాశ్వత రాజ్యం. దేవునికి స్తోత్రం. సహవాసం, యేసుతో సహవాసం, సహవాసం, యేసుతో సహవాసం, యేసునితో సహవాసము ఎంతో మేలు, ఎంతో మేలు. ఎవరి సహవాసం కలిగి ఉండాలండి? మన నిజ దేవుని సహవాసం మనం కలిగి ఉంటే మన అక్కరేమిటో ఎరిగిన దేవుడు మనకి ప్రతి అక్కర తీరుస్తాడు. మన రోగం ఏమిటి ఎరిగిన దేవుడు మన రోగాన్ని నయము చేస్తాడు. ఎవరి వల్ల మనకు స్వస్థత రాదు. మన శరీరానికి స్వస్థత మందులు వేస్తే మన హృదయానికి స్వస్థత దేవుడిస్తాడు. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఎంతో
మహిమపరచము ఆయనని. యేసునితో సహవాసము ఎంతో మేలు, ఎంతో మేలు. ఇశ్రాయేలు దేవుడు ఎంతో గొప్పవాడు, ఎంతో గొప్పవాడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను పిలచుచున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను పిలచుచున్నాడు. యేసునితో సహవాసము ఎంతో మేలు, ఎంతో మేలు. ఇశ్రాయేలు దేవుడు ఎంతో గొప్పవాడు, ఎంతో గొప్పవాడు. హల్లెలూయా. ఈ పాట కమలా సుబ్బరాజు గారు రాశారండి. ఆత్మీయంగా రాసిన పాటలో ఎంతో అర్థం ఉంది. మళ్ళా వింటే ఈ పాట నిజమే మన కొరకే. ఆ సహవాసము దేవునితో చేస్తూ ఉంటే మనలో ఉన్న పాపాలు మలినాలు కడగబడి చీకటిలో నుండి వెలుగుగల బ్రతుకులలోనికి మనం వస్తాం. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. అందరం కలిసి దేవుని వాక్యాన్ని పలుకుదాం. మరి చాలా కూర్చుంటున్నాం, కలిసి పలుకుదాం అందరం. 41వ కీర్తన 1, 2 వచనాలు 3 వచనాలు కలిసి పలుకుదాం. నాతో అందరూ చెప్పండి. బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. ఆమేన్. ప్రియులారా, దేవుడు ఎంత గొప్పగా రాశాడంటే, బేదలను కటాక్షించేవాడిని దేవుడు ఏం చేస్తాడంటే ఆపత్కాలం ముందు వారిని ఏం చేస్తానంటే తప్పిస్తానన్నాడు. బేదలను కటాక్షించేవాడు ధన్యుడని చెప్పాడు. అంతేకాదు మరలా ప్రభు అన్నాడు, వారిని కాపాడుతాను, బ్రతికిస్తాను, అలాగే వారి శత్రువులు ఇచ్చక అప్పగించకుండా నేను వారిని హెచ్చిస్తానని దేవుడు చెప్పాడు. అలా కాకుండా రోగశయ్య మీద ఉండగా వారిని ఆదరించి నేను వారిని స్వస్థపరుస్తానన్నాడు. మరి సుబ్బరాజు గారు ఇలా మనందరి పట్ల చూపుతున్న ప్రేమను బట్టి ఈ వాక్యం వారి పట్ల, వారి కుటుంబాల పట్ల ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండునుగాక. మనందరికట్టి ప్రేమ అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. నేను ఎంత స్లోగా చెప్పినా మీరు అంత సౌండ్ పెంచి చెప్పాలి. దేవుని మాట గొప్పది, ఆయన స్తుతించడం గొప్పది, ఆయన గణపరచడం గొప్పది, ఆయన కృతజ్ఞత కలిగి ఉండటం గొప్పది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయినను దేవుడిచ్చేటువంటి ఉచితమైన కృపణ చప్పున మనందరమును బ్రతుకుతున్నాము. అది వాక్యం. అందరూ పాపం చేశారు, కానీ దేవుడు అందరినీ ప్రేమించాడు. ఆయన ప్రేమలో మనం బతుకుతున్నాం. అంతే కదా, ఇంకేమైనా తేడా ఉందా వాక్యం? అందరూ ఆయనకి మనల్ని ప్రేమించాడు కాబట్టి మన కోసం అక్కడ పరలోకం నుండి భూలోకంలోకి వచ్చి మన కొరకు చనిపోయి రక్తంను చిందించి మరలా 3వ దినమున పునరుద్ధానుడై బ్రతికి లేచాను. ఈ సృష్టిలో చనిపోయినది యేసు ప్రభువు వారు ఒక్కరే మరలా బ్రతికినట్టుగా నాకు తెలుసు. కానీ వాళ్ళంతా చనిపోయారు తప్ప మళ్ళీ బ్రతికిన వాళ్ళు ఎవరు లేరు. చాలామంది బాబాల వల్ల పుట్టారు, వాళ్ళందరూ చచ్చిపోయారు. ఎక్కువ రోజులు బతికిన వాళ్ళు ఉన్నారు, తక్కువ రోజులు బతికిన ఎక్కువ రోజులు ఎక్కువ బతుకుతారు బాబాలు. ఎందుకంటే వాళ్ళు కొంచెం డైట్ అది మెయింటైన్ చేస్తారు, నాన్ వెజ్ అది తినరు కాబట్టి బాబాలు 90 ఏళ్ళ దాకా బతికిన వాళ్ళు ఉన్నారు. కానీ అప్పుడు కూడా చనిపోవాల్సిందే. చాలామంది బాబాలు తెలుసు నాకు, అంటే పుస్తకాల్లో ఎవరి దగ్గరికి నేను వెళ్ళలేదు. ఎప్పుడు ఏ బాబా దగ్గరికి వెళ్ళను, ఏ సాధువు దగ్గరికి వెళ్ళను. నేను నా ఏసే దగ్గర తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళను. ఎందుకంటే నేను ఇవన్నీ చూసే వచ్చిన వాడిని కాబట్టి చెప్తున్నాను.
అన్నిటికన్నా శ్రేష్టమైన భక్తి ఏదైనా ఉన్నదంటే పేదలను కటాక్షించటమే నిజమైన భక్తి. యేసుప్రభువారు ఓ మాట చెప్పారు, నా పేరట వచ్చి గిన్నెడు చన్నీళ్ళు మీరు ఇస్తే మీ పరలోక రాజ్యంలో మిమ్మల్ని దీవిస్తాను అని చెప్పారు. గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా చాలు ఆయనకి, అంతా ప్రేమ కలిగిన వాడు మన దేవుడు. ప్రభువు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఇక్కడ ఉన్నాం. యేసు ప్రభు వారు నాకు తెలియదు అనుకో, మీరెవరో నాకు తెలుదా, మీకు ఇవ్వాల్సిన పని నాకు లేదు. నా గొడవ నాది, నా జపాల తపాలు చేసుకుంటూ ఎక్కడో డ్రెస్ అమ్మంటే డ్రెస్సులు మార్చుకుంటూ తిరిగిపోండేమో. 40 రోజులు డ్రెస్, 40 రోజులు ఇంకో డ్రెస్, 40 రోజులు ఇంకో డ్రెస్, ఇలా మార్చుకుంటూ తిరిగిపోండేమో, తెలియదు నాకు. కానీ నన్ను దేవుడు పట్టుకుని నన్ను ఇక్కడికి చేర్చుకున్నాడు ఆయన దగ్గరికి. ఆయన నన్నుతో మాట్లాడుకుంటున్నాడు, నేను ఆయనతో మాట్లాడుకుంటున్నాను. ప్రభువు సేవ ఏం చెప్పాడు? గిన్నెడు సన్నీళ్ళు ఇస్తే మీ ప్రతిఫలము పోగొట్టుకున్నారని చెప్పాడు. ఆయన బీదలైన వారు మీరు ధన్యులు అన్నాడు. గొప్పవారైన టాటా వారిని ధన్యులు అనలేదు ఆయన. గొప్పగా ఉన్నటువంటి ఆ బిర్లా కంపెనీ ఓనర్ గారిని ధన్యులు అనలేదు ఆయన. ఇంకా వాళ్ళు ఎవరెవరో రిలయన్స్ మార్ట్ వాళ్ళకి ధన్యులని ఎక్కడ చెప్పలేదు రేసయ్య. బీదలైన మీరు ధన్యులు. ఎందుకని అంటే ధన్యులు ప్రభు తట్టు తిరిగి మీ చేతులు జోడిసి ఆయన తట్టు తిరుగుతూ ఉంటారు. వారు యెహోవా తట్టు తిరిగి యెహోవా ఇచ్చేట ఆహారం భోంచేస్తారు కాబట్టి మీరు ధన్యులు అన్నాడు. ఈ నేను చెప్పిన పెద్దోళ్ళు ఎవరో యెహోవా తట్టు తిరగరు, యేసే చేతులు తట్టు దండం పెట్టి అయ్యా ఆకలేస్తున్న అన్నం పెట్టమని అడగరు. వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళే 100 మందికి 1000 మందికి పెట్టగల స్తోమత కలిగిన వాళ్ళే. కానీ వాళ్ళు మిమ్మల్ని వాళ్ళని అడగరు, దేవుణ్ణి అడగరు కదా. అయ్యా ఇవాళ ఆకలేస్తుంది కదా అన్నం పెట్టాను అడుగుతాడా? టాటా కంపెనీ ఓనర్ అడుగుతాడా? మరి గోడని అడుగుతాడా? బిర్లా కంపెనీ ఓనర్ అడుగుతాడా? మరి వాళ్ళ దేవుడికి లింక్ లేదు. వాళ్ళకి దేవుడికి చాలా దూరం ఉందంట. దేవుడు దీనులైన వారిని దేవుడి దగ్గరికి చేర్చుకుంటాడు. దేవుడి దగ్గరికి చేరాలంటే సూక్ష్మలో మోక్షం మీకే దొరికింది. ఎందుకు దొరికింది అంటే సిలువ మీద దొంగలు ఆయనతో పాటు యేసుప్రభు వారితో ఇంకో 2 దొంగలు సిలువేశారు. సిలువేసేదాకా 2 దొంగలే. దేవుడైన పరిశుద్ధుడైన యేసుప్రభు వారి మధ్యలో నిలబడి ఒకడు అటు ఒకటి ఇటు వేసేసారు సిలువ. వాడంటాడు, ఏమయ్యా దేవుడు, గొప్ప దేవుడు అని చెప్పుకుంటున్నారు కదా, అందరినీ బతికించే కదా, చచ్చిపోయిన లాజర్ని కూడా బతికించే కదా, మాకు ఈ బాధ ఎందుకు, ఇక్కడ తప్పించే, నువ్వు బతుకు మమ్మల్ని బతికించు అని అడుగుతారు. అడిగితే యేసుప్రభు వారు ఏం మాట్లాడరు. ఈయన మాట్లాడకపోతే ఎవరు మాట్లాడాడు తెలుసు? ఇంకొక దొంగ మాట్లాడాడు. ఏమని చెప్పాడు? ఊరుకో, అలా పిచ్చివాళ్ళ మాట్లాడతావేటి? నీవును నేను చేసినటువంటి పాపాలకి శిక్ష కరెక్టే, ఆయన ఏ పాపమో చేయలేదు. అంచేత ఆయన చేసినటువంటి ఏ పాపం చేయలేదు కాబట్టి ఆయన శిక్షే ఉండదు. నువ్వు నాకు శిక్ష కామన్. ఎందుకంటే పాపం చేసాం, ఎన్నో మటలు చేసాం, హత్యలు చేసాం, బందిపోట్ల దొంగలా తిరిగాం కాబట్టి ఆయన ఏ పాపమో చేయలేదు. ఆయనకి నీకు పోలికేటి, నాకు నీకు ఆయనకి పోలికేటరా బాబు అని తిడతాడు పక్కన. అన్న తర్వాత ఇంకో మాట అంటాడు, ప్రభు నన్ను ఒక్కసారి నీ రాజ్యం వచ్చి ఈ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని అడిగాడు. ఎక్కడుండి అడిగాడు? సిలువ మీద అడిగాడు. అరగంటలోనో 30 గంటలో చచ్చిపోతాడు. చచ్చిపోయే ముందు అడిగాడు, అయ్యా నీ రాజ్యంలో నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో అంటాడు. దేవుడు ఏమన్నాడు చెప్ప? నేడే నీవు పరదేశంలో ఉందవు. హల్లెలూయా. నేడే నువ్వు పరదేశంలో ఉండు అంటాడు.
ఎక్కడ కొట్టేసాడు శాంతి చూసావు? జీవితాంతం పాపంలో బతికిన మారు మనసు వచ్చి దేవుడు తెలుసుకుని ఆయన దేవుడు, యేసయ్య దేవుడు, మన పాపులు అని జ్ఞానము కలిగి ప్రవర్తించినటువంటి దొంగ అతను. ఆ దొంగ ఎక్కడ జ్ఞానము కలిగిన దొంగాడు. అటువంటి వాడు దేవుడు సూక్ష్మంలో మోక్షం ఇచ్చాడు ఆయనకి. మీకు కూడా పేదలైన మీరు ధన్యులు అన్నాడు. మీ పేదలు కాబట్టి మీరు దేవుడికి తట్టు తిరిగి ప్రభువుకి కృతజ్ఞత చెప్తారని ఆయన మిమ్మల్ని ధన్యుడు అన్నారు. మీరు తీసుకునే ప్రతి బియ్యము గింజ ఎవరిది అంటే యేసయ్యది. మీరు తినే ప్రతి బియ్యం గింజ మీద ఎవరు రాసిచ్చారంటే యేసు అని ఉంటుంది అక్షరం. అది మీకు కనపడదు, సూక్ష్మ అక్షరాల్లో ఉంటుందట. అది ఎవరు భుజిస్తారో వారు శక్తిని ఇస్తాడు. ఎందుకంటే బువ్వ తినప్పుడే శక్తి వస్తుందా? రాదు. 2 రోజులు ఉపవాసం ఉండే తెలుస్తుంది. అప్పుడు దాంట్లో ఎవరున్నారు? ఏం కావాలి మీకు? మీకు ఆ శక్తి కావాలంటే ఏం కావాలి? అన్నం కావాలి, బువ్వ కావాలి. ఆ బువ్వే దేవుడు. ఆ బువ్వ నువ్వు తినే అన్నమే దేవుడి ప్రసాదం అంట. ప్రసాదం అనేది లేదు మనకి. దేవుడిచ్చేటువంటి శక్తి కలిగిన ఆ భోజనము తిని పరలోక రాజ్యమునకు నా శరీరము తిని నా రక్తం పానం చేయకుండా ఎవరునూ పరలోక రాజ్యములో చేరలేరని బైబిల్ గ్రంథం చాలా క్లారిటీగా చెప్తుంది. మీరందరూ దేవుణ్ణి నమ్ముకోండి. మేము ఇచ్చేది కాదు, కానీ ఇది దేవుడు చెప్తే ఇస్తున్నాను. నా తర్వాత నా కుమారులు కూడా ఇవ్వచ్చు, చెప్పలేను. అదే వాళ్ళకి వాళ్ళ ఇంట్రెస్ట్. కానీ మీరు తీసుకున్న దాంట్లో గుప్పుడు పేదవారికి ఇవ్వండి చాలు. మీరు తీసుకున్నప్పుడు ఒక గుప్పుడు పేదవాడికి పెడితే వాడు నీకంటా దరిద్రుడైన వాడికి పెట్టండి. అప్పుడు మీ పరలోక రాజ్యంలో మీకు కూడా సమృద్ధి అయిన ఆహారం దేవుడు ఇస్తాడు. అంచేత మీరు ఈ పట్టుకెళ్ళి సరుకులన్నీ నేను ఇచ్చేయని అనుకుంటారేమో. అది చాలాసార్లు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తాను, రేపు చెప్తాను, ఎల్లుండి కూడా అది చెప్తాను. యేసయ్య ఇచ్చాడు, మీకు ఇస్తున్నాం. ఇది యేసయ్యది. అంచేత యేసయ్యది ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి అంత జాగ్రత్తగానే వాడుకోండి. యేసయ్య ఇచ్చే ఇవన్నీ సామాన్లన్నీ ఆయన భోజనం పెట్టే భోజనం మీకు ఇది. ఈ భోజనాన్ని జాగ్రత్తగా వాడుకోండి. మీరు బలపడండి, మంచిగా శక్తిని పొందండి, 10 మందికి సహాయం చేయండి. మీకు ఉన్న దాంట్లో కష్టపడి నోటి సహాయమైనా చేయండి. యేసు ప్రభువారు మమ్మల్ని మాకు ఇది ఇచ్చారని చెప్పుకోండి చాలు. అప్పుడు మీకు దేవుడు సమృద్ధి అయినటువంటి ఆయనకి కృతజ్ఞత చెప్పగలిగితే ఆయన మీకు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, స్తోత్రములు ప్రభువా. ఈరోజు ఇలా సరుకులు ఇవ్వడానికి మీరు ఇచ్చినట్టు కృపకే వందనాలు. మీరు తీసుకుని బిడ్డలు వెళ్తుండగా ఎండ ఏడికి తగలకుండా మీరు కాపుదలు ఇచ్చి వారిని క్షేమంగా వారి గృహాలు చేర్చండి ప్రభా. సకాలంలో వారి వాహనములు దొరకడానికి సహాయం చేయండి. ఏ ప్రాబ్లం లేకున్నట్లుగా ఆ కుటుంబాలను దీవించి కాపాడమని, వెళ్తున్న ప్రతి బిడ్డపై నీ కనుదృష్టి నుంచి బహుగా ఆశీర్వదించమని సర్వేశ్వరుడు అయినటువంటి యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో వినయంగా బతిమాలేడు అడుగుతున్నాం తండ్రి. పరలోకమందున నా తండ్రి, మీ నామం పరిశుద్ధపడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందునట్లుగా భూమి యందును నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయడు. ಎಲ್ಲ అపరాధములు చేస్తున్న వారు క్షమించున్న ప్రకారం మా అపరాధములు మమ్మల్ని క్షమించము. స్వాదనలు గాక కీడిని తప్పి రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే తండ్రి. ఆమేన్.